ఆఫ్లైన్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నామంటే స్టూడెంట్స్ అందరూ నన్ను ముందు నుంచి అడిగింది ఒకటే క్వశ్చన్, అన్న బయట అమీర్పేట ఇన్స్టిట్యూట్ కి మీకు ఏంది డిఫరెన్స్ అనేది. సో ప్రపంచంలో ఎక్కడైనా కూడా జావా సిలబస్ అయితే మారదు, చెప్పే పద్ధతి మారుతుంది, చెప్పే విధానం మారుతుంది. సో ఎఫ్ఎల్ఎం లో ఏంది అంటే ఎప్పుడు కూడా తెలుగులో ఎగ్జాంపుల్స్ తీసుకోవడం వల్ల అందరికి అర్థమయ్యేలాగా ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్ అనేవి. రెండోది ఏంది అంటే అఫోర్డబిలిటీ. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ దగ్గర అఫోర్డబిలిటీ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది. బయట ఒకే కోర్సు 60-70 వేలు ఉంటాయి, ఎఫ్ఎల్ఎం లో అదే కోర్సు 70% ఆఫ్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఎఫ్ఎల్ఎం ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు కాదు, రెండోది ఎఫ్ఎల్ఎం లో సిలబస్ తక్కువ ఉన్నట్టు కూడా కాదు. దాని అర్థం ఏంటంటే ఎఫ్ఎల్ఎం కి మార్కెటింగ్ అవసరం లేదు. అంటే ఎఫ్ఎల్ఎం సపరేట్ గా బ్యానర్లు వేయడము లేకపోతే పాంప్లెట్లు పంచడం అనేది ఇప్పటిదాకా చేయాలి. ఎందుకంటే మాది మోర్ దెన్ ప్రాఫిటబిలిటీ. మేము ఎప్పుడు కూడా బ్రేక్ ఈవెన్ వస్తే చాలు అనుకునే వాళ్ళం అనమాట. ఎందుకంటే మాకు స్టూడెంట్ ట్రస్ట్ అనేది అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ గెయిన్ చేసుకోవడానికి వాళ్ళకి అఫోర్డబుల్ గా వెళ్ళి మిడిల్ క్లాస్ కి రీచ్ అయ్యి పూర్ పీపుల్ కి ఇంకా తక్కువ చేసి ఇలా